బామ్మ చెప్పినట్టు ప్రస్తుతానికి డబ్బులు వాడుకున్న తర్వాత మనం వ్యాపారం చేసి అప్పుడు ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులతో అప్పుడు ఆ డబ్బులతో బామ్మ ఆరోగ్యాన్ని మంచి చేసుకోవచ్చు కదక్క. బామ్మ. అమ్మా సిరి, నా మాట విను. నాకేమీ కాదమ్మా. ఇప్పుడు ఈ డబ్బులు మనకి చాలా అవసరం అమ్మా. నా మాట కాదనుకు తల్లి. ఒసే బూరు బుగ్గలు, ఏంట్రా? ఇట్రా. ఏంటి? ఆ? మా నాయనే ఇన్నాళ్ళకి ఈ బామ్మంటే నీకు ముద్దొచ్చిందారా? బామ్మ, నేను పెద్దయ్యాక ఆ, ఇలా డబ్బులు తేయడం కాదే, ఆ. నీకోసం పెద్ద హాస్పిటలే కట్టిస్తాను. ఆ, మా నాయనే ఆ మాట అన్నో చాలరా. అరే క్రిష్, ఆ డోర్ ఓపెన్ చేయరా. హలో హలో. ఎవరు? ఇక్కడ ఈ ఫోన్ గల మనిషికి యాక్సిడెంట్ అయింది. క్రిష్, ఆ డోర్ ఓపెన్ చేయి. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది నా అల్లుడికి? అన్కాన్షియస్ లో ఉన్నారు. మీరు వెంటనే అతన్ని సిటీ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. మేము కూడా బయలుదేరుతున్నాం. అలాగేనండి. ఈయన పేరు. హలో అక్క అక్క ఆ, అక్క, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసావా? వాళ్ళకి చెప్పాను. సిటీ హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. సరే అక్క, మీరు ఇంటికి వెళ్ళండి. నేను మా సార్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. నేను కూడా రానా? వద్దులే అక్క, ఇది పెద్ద సివియర్ యాక్సిడెంట్ ఏం కాదు. అన్కాన్షియస్ అయ్యారంతే. నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. అలాగే. అక్క, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. తీసుకో. ఏంట్రా క్రిషు, ఇంత ఆనందంగా ఉన్నావు? అరే, మీకు తెలియదు కదా, ఈరోజు మేము హోటల్ ఓపెన్ చేస్తున్నాం. హోటలా? ఏరా, 5 స్టార్ హోటలా లేక 3 స్టార్ హోటలా? అది కాదురా, ఆ పక్క వీధిలో పాకుంటుంది కదా, చిన్న హోటలు, అదిరా. ఏదైతే ఏంట్రా, హోటలే కదా. హోటల్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయరా, వాటిని హోటల్స్ అంటారు.
మీరు పెట్టేదాన్ని పాకలో పెట్టిన టిఫిన్ సెంటర్ అంటారు. రే ఇప్పుడు పాకలో పెట్టిన టిఫిన్ సెంటర్ రే, తర్వాత మేము కూడా పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదుగుతాం రా. ఈ చిన్న టిఫిన్ సెంటర్ నుంచే డబ్బులు బాగా సంపాదించి పెద్ద హోటల్ స్టార్ట్ చేస్తాం. ఏంట్రా పాకలో టిఫిన్ సెంటర్ పెట్టి పెద్ద 5 స్టార్ హోటల్ దాకా మీరు డెవలప్ అవుతారా? ఎలాగమ్మా? అరే మీరెన్నాళ్ళైనా సరే అదే పాకలో టిఫిన్ సెంటర్ నడుపుకోవడమే. మీరెప్పటికీ పెద్ద హోటల్స్ పెట్టలేర్రా. అలాగే నువ్వు కూడా పెద్ద స్కూల్లో చదివి మాలాగా ఇంగ్లీష్ మాట్లాడలేవు. సరేరా మీరు వెళ్ళండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. పదరా. క్రిష్ రామ్మా మనం వెళ్దాం పద. ఏంటమ్మా చూస్తావు? పద మనం త్వరగా వెళ్దాం.